హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన పీర్ల పండుగ అంటారు. ఇది మొహరం నెలలో జరుపుకుంటారు. ఇది పెద్దగా తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా తెలిసి ఉంటుంది ఈ పండుగ గురించి. సో ఈ పండుగ అనేది మన పీర్ల పండుగ లాగా అది బాగా ప్రఖ్యాతి చెందింది అన్నట్టు. ఇదైతే మస్తు చేస్తారు తెలంగాణ ఊళ్ళలో బాగా. బట్ ఇది ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఇది మనకు దీని చరిత్ర ఏంటంటే, ఇది మొహరం అనేది ఒక త్యాగాల పండుగలాగా మనం జరుపుకుంటారు ఇది. సో ముస్లిమ్స్ వాళ్ళు వచ్చేసి సంతాప దినాలుగా ప్రకటించుకొని వాళ్ళ అషురా దినం ఒక రోజు ముందు వాళ్ళు ఉపవాసాలు పాటిస్తూ ఉంటున్నారు. సో ఇది వాళ్ళను తలుచుకుంటూ మనం సంతాప దినాలుగా ప్రకటించుకుంటూ వాళ్ళకు బాధతో చేసుకున్న పండుగ ఇది. సో మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో రకరకాలుగా చేసుకుంటారు అన్నట్టు. ఇది షియా ముస్లిమ్స్ అయితే వాళ్ళు మఠం అని చెప్పేసి వాటి చేతిలో బ్లేడ్ పెట్టుకొని కోసుకోవడం జరుగుతుంది. సో అలాంటివి మనం హైదరాబాద్లో ఎక్కువ చూస్తుంటాం. షియా ముస్లిమ్స్ ఇలా చేస్తూ ఉంటారు. సో గ్రామీణ ప్రాంతంలో అయితే ఇక ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ పీరీలు పట్టుకుంటూ ఎగురుకుంటూ, సో కొంతమందికి అట్లా దేవతలు వస్తాయి అన్నట్టు. వాళ్ళ ఒంటి మీదకి ఆ దేవతలాగా వచ్చి, సో వాళ్ళు ఇలాంటి అగ్నిగుండంలో దూకి వాళ్ళ దైవత్వాన్ని ప్రూవ్ చేసుకుంటున్నట్టు. చూస్తున్నారు కదా, అతను ఎంత అగ్నిగుండంలో చలసలాగే అగ్నిగుండంలో అతను దూకి తన దైవత్వాన్ని, తన బాధను ఆ దేవుళ్ళతో చెప్పుకొని అతని కోరికలు నెరవేర్చుకుంటాడు అన్నట్టు. సో అతను హట్ చేసుకోవడం అన్నట్టు. సో షియా ముస్లిమ్స్ అయితే వాళ్ళ బ్లేడ్ పట్టుకొని కోసుకొని మనం హట్ చేసుకుంటారు. సో ఇక్కడ అయితే మన దాంట్లో దేవతల్లాగా వాళ్ళ ఒంటి మీదకి పూనినట్టు పూని, సో వాళ్ళు ఈ విధంగా వాళ్ళకు వాంటర్తో ఇట్లా కొట్టుకోవడం జరుగుతుంటుంది. సో ఈరోజు మటికీలు అన్నట్టు. మటికీలు అంటే చాలా వరకు కొంచెం మొక్కులు ఉన్న వాళ్ళు ఒక బెల్లం పానకము, ఒక కుడుకలు, ఇంకా మటికీ లాంటి కుండలో ఒక పానీయం షర్బత్ లాగా చేసుకొని వచ్చి ఇక్కడ గుండం చుట్టూ తిరిగి డప్పులతోటి గుండం చుట్టూ తిరిగి అందరికీ అక్కడ మంచినీళ్ళు ఇస్తారన్నట్టు. సో అక్కడ మీరు పాత హిస్టరీ చదువుకుంటే ఆ కర్బలా అనే ప్లేస్లో అక్కడ ఇమాం హుస్సేన్ ఇమాం హసన్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు సజ్జా చేస్తున్నాగా, నమాజ్ చేస్తున్నాగా వాళ్ళు శక్తిరాజు చేసి చంపేస్తారు. సో చంపేసిన వాళ్ళ త్యాగానికి గుర్తుగా చేసుకునే ఈ పండుగ అన్నట్టు. కొంతమంది ముస్లిమ్స్ ఈ మొహరంని ఉపవాసాలతో జరుపుకుంటారు. కొంతమంది ఏమో ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంత ముస్లిమ్స్ వీటన్నిటిని వ్యతిరేకిస్తుంటారు. బట్ కొన్ని విలేజ్లలో సో ఇట్లా వాళ్ళ అనాది కాలంగా నుంచి వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా జరుపుకోవడం చేస్తారు. ఇక వాళ్ళు అది ఆపకుండా చేసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ముస్లిమ్స్ ఇతరులు మాత్రం చేసుకుంటారు. ముస్లిమ్స్ మాత్రము ఈ సంతాప దినాలు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇది హరాం అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు. సో ఎవరి భావాలు వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి. సో ఎవరిని హత్య చేయకుండా మన సాంప్రదాయాలు పాటించుకోవడంలో మంచిది. అండ్ ఇక మీరు చూస్తున్నారు కదా, అక్కడ నిప్పులలో ఎలా వాళ్ళు నిప్పుల గుండంలో ఎలా దూకుతున్నారో మీకు చూస్తే అర్థమవుతున్నది. సో ఒక్కొక్క దైవత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ తర్వాత వాళ్ళకు కాలు కాలుతాయా అంటే కాలుతాయేమో మనకు తెలియదు, బట్ కాలేయాలని చెప్తారు. సో వాళ్ళన్నీ అంతా హట్ అవుతున్నారు, బట్ వాళ్ళ కాలు కాలేయాలని చెప్పేసి అంటుంటారు అన్నట్టు. తర్వాత వాళ్ళకు ఆ దేవుడు అనేది వాళ్ళ ఒంటి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఆ గాయాలు కానీ ఆ గడ్డలు కానీ వాళ్ళకి ఏం తాకాయి అని చెప్పేసి అంటుంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక అయితే డైరెక్ట్ చేతిలో పెట్టేసి అతను చూస్తున్నారు కదా. సో ఈ విధంగా పీర్ల పండుగ అనేది కొన్ని విలేజ్లలో జరుగుతూ ఉంటుంది. సో అసలు యాక్చువల్గా ఈ మొహరం అనేది మన ఎక్కడో కర్బలా ఇరాక్ ప్రాంతంలో ఉండే ఇమాం హుస్సేన్, ఇమాం హసన్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ శత్రువులకు దాడిలో బలైపోతారు. సో ఆ బలైపోయిన దానికి సంతాప దినాలుగా ప్రకటించుకొని మనం జరుపుకునే ఈ నెల మొహరం నెల అన్నట్టు. సో ఈ మొహరం నెల ప్రత్యేకమైన నెల. సో ఇది అన్ని కులాల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అన్నట్టు. సో చూస్తున్నారు కదా, కొన్ని హిందూ సోదరులు కూడా కొంతమంది క్యాప్ ధరించి మేము కూడా ఒక లౌకికత్వాన్ని చూపిస్తున్నారు అన్నట్టు. సో మేము కూడా అతను చనిపోయేందుకు వాళ్ళని తలుచుకొని మేము కూడా బాధపడుతున్నాం అనే విధంగా వీళ్ళు కూడా అట్లా
వాళ్ళ వాళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. సో అట్లా డప్పులు కొట్టుకొని మనకి ఇలా మటికలు కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగా ఉంటుంది క్రౌడ్. చూస్తున్నారుగా వాళ్ళందరికీ దేవతలు వచ్చినట్టు, దేవుళ్ళు వచ్చినట్టు వాళ్ళు కొంచెం వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు, పిల్లలు లేని వాళ్ళకు కూడా సో వరాలు ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో చాలామందికి వరాలు పట్టిన వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు. సో అది అక్కడ ఉన్న ప్రత్యేకత అన్నట్టు. సో వాళ్ళకి వరాలు పట్టడం కానీ, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నయం కావడం అనేది జరుగుతుంది. చాలా వరకు చెట్టు కడతారు. అండ్ ఆ వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. సో చెట్టు కట్టడం కానీ, లేకపోతే వాడు కుడుకలు వేయడం కానీ, సో అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు సత్యం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో చాలా వరకు అయితే చాలా వరకు మాకు నమ్మకము, మేము మా తాతల నుంచి మేము కొలుస్తున్నాము ఈ దేవుళ్ళను. సో వాటిని మేము కూడా కొలుస్తాము, మా ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో అందరం ఇట్లా పీర్ల పండుగలో చేర్చుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మీరు చూస్తున్నారు కదా విజువల్స్, ఎలాగా వాళ్ళ అగ్నిగుండంలో దూకుతున్నారో చూశారు కదా. సో అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ మా విలేజ్లో. సో మేము ఆ విలేజ్లో జరిగిన ప్రత్యక్షంగా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో వాళ్ళందరూ నా మాత్రం మానవులే, రోజు పని చేసుకునేటోళ్ళే, రోజు మన పనిలో పోయేటోళ్ళు, కూలి పనులకు లేదా వ్యవసాయం చేసుకునే పనులకు మాత్రం చేసుకుంటోళ్ళు. సో ఈ మొహరం నెల అయిపోయిందంటే ఎవరికి వాళ్ళు పోయి వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోతుంటారు అంతే. సో వాళ్ళు బాబాలు కాదు, లేకపోతే వాళ్ళు పెద్దగా రోజు అదే పనిగా కూడా ఉండరు. ఓన్లీ ఈ వారం రోజులు మాత్రమే వాళ్ళు ఈ విధంగా వాళ్ళ దేవుణ్ణి కోల్చుకుంటూ వాళ్ళకు దేవతలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అలా ఉంటాయి అన్నట్టు వాళ్ళకు. సో చూస్తున్నారు కదా వెనక వాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు చూస్తే వాళ్ళ నెత్తిపైన మటికీలు పట్టుకొని, మటికి అంటే కుండ, ఆ కొత్త కుండలో వాళ్ళకు షర్బత్ లాగా తీసుకొని ఆ షర్బత్ని అందరికి తాగేలాగా ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ రోజున కర్బలా అనే ప్లేసుల్లో అతనికి ఇమాం అబ్బాస్ అలీ అనే అతనికి వాటర్ తాగనీయకుండా 3 రోజులు ఉంచేశారన్నట్టు శత్రువులు. సో ఆ రోజు మనకు వాటర్ దొరకలే అతనికి. సో అందుకే ఎవరు కూడా అందరికీ వాటర్ పంచుతూ ఉంటారు. మీరు కూడా ఎక్కడైనా సిటీలలో చూస్తుంటే మాత్రం చాలా వరకు బ్లాక్ టీస్ చేసుకొని ముస్లిం సోదరులందరూ వాళ్ళకు తోచినంత వాటర్ కానీ, డ్రింక్ కానీ, కూల్ డ్రింక్ కానీ పంచుతూ ఉంటారు. సో ఆ ఒక్క రోజున వాళ్ళు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అన్నట్టు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఎలా తోలాడుతున్నారో, వీళ్ళకు దైవత్వం ఉంది, దేవుడు వచ్చిందని అంటారు వీళ్ళందరికీ. సో వీళ్ళకు సోయి ఉండదు, వీళ్ళ ప్రపంచం వీళ్ళకు ఉంటారు. సో ఇలా అందరు చూస్తున్నారు కదా మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ, వాళ్ళకు ఎలాంటి అనుమానం కానీ ఎలాంటిది ఏముండదు, అంతా నాటకం అని బూటకం అని వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోరు. సో వాళ్ళు కూడా వాళ్ళ ఆచారాన్ని గౌరవిస్తున్నారు. చూస్తున్నారు కదా లేడీస్ కూడా ఎంతమంది వాళ్ళ నెత్తి పైన మట్టిలు పెట్టుకొని వాళ్ళని ఎంత ఊరేగింపుగా చూస్తున్నారు చూడండి. సో ఇందులో అసత్యం ఏదో సత్యం ఏదో అని ఆలోచించకుండా మన పూర్వీకులు చెప్పిన వాటిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అందరూ బాగుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.